హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ 2021లో గోల్డ్ గురించి మీకున్న అన్ని డౌట్స్‌ని నేను క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మనం 4 విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్‌దొచ్చేసి గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది? రెండోది గోల్డ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అండ్ మూడోది గోల్డ్ ఎప్పుడు కొనాలి? అండ్ అలాగే గోల్డ్ మనం ఎక్కువ లాభం వచ్చే విధంగా ఎలా కొనొచ్చు? సో, ఈ 4 కూడా పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ మన క్వెషన్ ఏంటంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుద్ది? సో, గోల్డ్ పెరగడం వెనకాల యాక్చువల్‌గా 6 రీజన్స్ ఉంటాయి. ఈ 6 రీజన్స్ గురించి అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో పూర్తిగా ఒక వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ దాన్ని షార్ట్‌గా చెప్పాలి అని అనుకుంటే గోల్డ్ పెరగడం వెనకాల 6 రీజన్స్ ఉంటాయన్నమాట. సో, ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే బ్యాంక్ రిజర్వ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు గోల్డ్‌ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు కొనేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో కొంటారు కాబట్టి గోల్డ్ ప్రైజెస్ అనేవి ఈజీగా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ అలాగే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంటే అంటే రోజువారీ మన ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్నాయి అని అనుకోండి. అలాంటప్పుడు కూడా గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా! సో, ఒకప్పుడు మనకి 7% వరకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 5% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో, ఈ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నంత కాలం గోల్డ్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటూ ఉంటుంది. సో, కమింగ్ 2, 3 ఇయర్స్‌లో కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి గవర్నమెంట్స్ రెడీగా లేవు కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ గోల్డ్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాగా మనకి ఈ 3 మేజర్ రీజన్సే కాకుండా మైనర్ రీజన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో, అవేంటంటే జ్యువెల్లరీ డిమాండ్. జనరల్‌గా మనకి సీజనల్ వైస్‌గా మ్యారేజ్ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువ జ్యువెల్లరీ షాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి గోల్డ్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. అలాగే గుడ్ మాన్సూన్ అంటే మంచి రెయినీ సీజన్ వచ్చేసి పంటలు బాగా పండుతున్నాయి అని అన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఇన్‌ఫ్లేషన్ పెరగడం లేకపోతే రకరకాల రీజన్స్ వల్ల గుడ్ మాన్సూన్ అప్పుడు కూడా గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే రూపీ డాలర్ రిలేషన్ వల్ల కూడా గోల్డ్ వాల్యూ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి 6 రీజన్స్ వల్ల గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది ఈ 6 రీజన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ వల్ల పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సెకండ్ క్వెషన్ ఏంటంటే గోల్డ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో, ఒకవేళ మీరు నన్నడిగితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? అంటే ఆబ్వియస్‌గా స్టాక్ మార్కెట్‌లోనే మనకి ఎక్కువ రిటర్న్స్ ఒస్తాయి. కానీ ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. గోల్డ్‌లో చాలా తక్కువ రిటర్న్స్ ఒస్తాయి. తక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. సో, గత 100 సంవత్సరాలుగా గనక మనం గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఒకప్పుడు 1925లో గోల్డ్ వాల్యూ రూ. 18 ఉంటే 1942 అంటే 17 ఏళ్ల తర్వాత 33 ఉంది. అంటే జస్ట్ డబుల్ అయిందంతే. 17 సంవత్సరాల్లో గోల్డ్ వాల్యూ డబుల్ అయింది. అదే తర్వాత 1943 నుంచి గనక నేను చూసుకుంటే 51 నుంచి మళ్ళీ నెక్స్ట్ 17 సంవత్సరాల్లో డబుల్ అయింది. తర్వాత 1961 నుంచి నెక్స్ట్ 17 సంవత్సరాల్లో 6 రెట్లు పెరిగింది. తర్వాత నెక్స్ట్ 17 సంవత్సరాల్లో 5 రెట్లు పెరిగింది. తర్వాత నెక్స్ట్ 17 సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా ఒక 8 రెట్లు పెరిగిందనమాట. సో, మనకి 15-20 సంవత్సరాల గ్యాప్‌లో గోల్డ్ వాల్యూ అనేది 6-10 రెట్లు పెరగడానికి ప్రస్తుతానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే గోల్డ్ వాల్యూ ఎప్పుడు కూడా తగ్గినట్టు మనకి దాఖలా ఉండదు. ఎప్పుడు జనరల్‌గా పెరుగుతూనే ఉంటుంది. పెద్దగా పెరగడం, పడడం ఉండదు. బట్ ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు గనక చూసుకుంటే మనం 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ రిటర్న్స్ పొందుతూ ఉంటాం. సో, అందుకోసమని మనం గోల్డ్ బై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ రిటర్న్స్ 15 సంవత్సరాల్లో నాకు ఓకేనా అని అనుకుంటే దాన్ని బట్టి మనం గోల్డ్‌లో అసలు ఇన్వెస్ట్ చేయాలా లేదా డెసిషన్ తీసుకొని దాని తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది డెసిషన్ తీసుకోవచ్చు. అయితే నా సజెషన్ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అనేది ఫస్ట్ మనం గుర్తించాలి. ఒకవేళ మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటే మీరు నెక్స్ట్ 10 ఏళ్లలో 10 రెట్లు సంపాదించాలి అని అనుకున్నారనుకోండి. అలాంటప్పుడు గోల్డ్ రైట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా 10 ఏళ్లలో 10 రెట్లు అవ్వలేదు గోల్డ్. సో, అందుకోసమని అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలి. 5-10% ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే డబ్బులు పోగొట్టుకోకూడదు. సేఫ్ సైడ్ ఉండాలి నాకు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 15-20% రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్ అస్సలు ఇంకా పోకూడదు డబ్బులు. గ్యారంటీగా నేను పెట్టినంత అన్నా ఉండాలి. లేకపోతే కొంచెం అన్నా పెరుగుతూ ఉండాలి అని అనుకున్న వాళ్ళు 20-25%. సో, ఫైనల్‌గా మనకేంటంటే మాక్సిమం 25% వరకు మాత్రమే మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక రూ. 1,00,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారిప్పుడు. అలాంటప్పుడు 25,000 కంటే తక్కువ అమౌంట్ మాత్రమే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకలాగంటున్నానంటే, గోల్డ్ చాలా సేఫ్ రిటర్న్స్ ఇస్తది. అంటే పెద్దగా మనం నష్టపోము గోల్డ్‌లో. కానీ ఎట్ ది సేమ్ టైమ్ పెద్దగా పెరగదు కూడా. అందుకోసమని గోల్డ్‌లో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అసలు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు? అసలు గోల్డ్‌లో ఇన్వెస్టే చేయకపోతే ఏమవుతది? అని ఆలోచించొచ్చు. జనరల్‌గా ఏమవుతుందంటే, స్టాక్ మార్కెట్‌లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కరెక్టే.
కానీ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ వల్ల కొన్ని సార్లు 50% మార్కెట్ ఫాల్స్ కూడా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటది. అయితే ఇలాంటి 10 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైతే 50% మార్కెట్ ఫాల్ వస్తదో, అలాంటప్పుడు మనం ఈ గోల్డ్‌ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్‌లో పెడితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నమాట. అందుకోసమనే గోల్డ్‌ని ఇన్‌ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ వస్తూ ఎప్పుడైతే మనకు ఆపర్చునిటీ వస్తదో, ఆపర్చునిటీని క్యాష్ చేసుకోవడం కోసం గోల్డ్ మనకి కొంత శాతం ఉండాలి. అందుకోసమనే నేను ఈ ఫిక్స్డ్ పర్సెంటేజెస్ అనేవి మీకు చెప్పాను. అండ్ అలాగే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గోల్డ్ ఎప్పుడు కొనాలి? సో గోల్డ్ ఎప్పుడు కొనాలి అనేది తెలుసుకోవడం కోసం జనరల్‌గా టెక్నికల్ అనాలిసిస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఎల్లాయిడ్ వేవ్స్ కాన్సెప్ట్‌లో గోల్డ్ అనేది మూవ్ అవుతుంది. ప్రెజెంట్ పడడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి నా పాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఒక్కసారి నేను అది చూపిస్తాను. సో 8 డిసెంబర్ 2020 రోజున నేను గోల్డ్ ప్రైస్ ఏమవ్వబోతుంది అని చెప్పి ఒక యూట్యూబ్ వీడియో అప్‌లోడ్ చేశాను. సో ఆ వీడియోలో నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తే, సో గోల్డ్ ప్రైస్ అనేది ఎల్లాయిడ్ వేవ్ 1 లాగా ఇలా పెరిగి, తర్వాత 2 పడి, 3 ఇలా పెరిగి, 4 పడి, 5 పైకెళ్ళింది. సో ఇప్పటిదాకా అప్ మూవ్‌మెంట్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఒక డౌన్ మూవ్‌మెంట్ రావచ్చు. సో ఆ డౌన్ మూవ్‌మెంట్ మళ్ళీ మనకి ఇంపల్స్ వేవ్ కింద వస్తే 3 ఇంపల్స్ వేవ్స్ లాగా కింద పడిపోతుంది. సో ఆ కింద పడినప్పుడు నెక్స్ట్ ఎక్కడి దాకా పడొచ్చు అనే ప్రాబబిలిటీ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ వేవ్ ఇలాగ ఫార్మ్ అయ్యి, సెకండ్ వేవ్ పెరిగి, థర్డ్ వేవ్ ఇలా పడి, సో ఇలాగా ఫోర్త్ వేవ్ ఇక్కడ దాకా ఎక్కడికైనా ఫార్మ్ అయ్యి, తర్వాత ఇలా పడుతూ ఫిఫ్త్ వేవ్ వస్తుంది. సో ఈ లెవెల్ 1606 లెవెల్ దగ్గర ఇది యూఎస్ డాలర్స్‌లో ఉందన్నమాట. సో యూఎస్‌డి 1606 ఎప్పుడైతే గోల్డ్ ఫ్యూచర్స్ చార్ట్ వస్తుందో అలాంటప్పుడు మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. నా ప్రెడిక్షన్ వైస్ ఇక్కడ దాకా పడొచ్చు. ఇక్కడ దాకా పడిన తర్వాత ఇన్‌ఫ్లేషన్ కారణంగా గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరగొచ్చు. సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ అనేవాళ్ళు మళ్ళీ అడిషనల్‌గా గోల్డ్ బై చేయడం స్టార్ట్ చేయొచ్చు. సచ్ దట్ ఈ 1606 లెవెల్ దగ్గర బాటమ్ ఔట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి పెరగొచ్చు అన్న ఎక్స్‌ప్లనేషన్ అనేది నేను డిసెంబర్ 2020లో నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ గోల్డ్ చార్ట్ గనక నేను అబ్జర్వ్ చేసుకుంటే, సో అప్పుడు గీసిన నేను ఎల్లాయిడ్ వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ ఫార్మేషన్‌లోనే నేను ప్రెడిక్ట్ చేసినట్టుగా మార్కెట్ మూవ్ అవుతూ ఉందన్నమాట. సో యాస్ ఆఫ్ నౌ 1698 దగ్గరికి వచ్చింది. నేను ఇంకా కూడా 1606 లెవెల్ దాకా వెళ్తుంది అన్న ప్రెడిక్షన్‌లో ఉన్నాను. బట్ యూజువల్‌గా కొన్ని సార్లు మనం ప్రెడిక్ట్ చేసింది ఎగ్జాక్ట్‌గా 100% అదే లెవెల్‌లో సపోర్ట్ తీసుకోవాలి అనేమీ లేదు. బట్ నేను వీడియో చేసినప్పుడు ఆల్మోస్ట్ 1880 దగ్గర ఉంది. బట్ ఇప్పుడు 1698 దగ్గర, అంటే గోల్డ్ ఆల్రెడీ ఒక 10% ఫాల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకొక 5% ఫాల్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 5% ఫాలే కాబట్టి మనకి రిస్క్ ఎంత ఉంది? డౌన్ సైడ్ రిస్క్ ఓన్లీ 5% ఉంది కాబట్టి ఇలాంటప్పుడు యూజువల్‌గా గోల్డ్‌ని అక్యుములేట్ చేసుకోవచ్చు. అయితే గోల్డ్‌కి ఎగ్జాక్ట్ సపోర్ట్, ఎవరైనా పెద్ద అమౌంట్‌లో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, సో స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది అని కావాలి అని అనుకుంటే, దీనికోసం నేను యూజువల్‌గా ఫిబొనాచి రీట్రేస్‌మెంట్ యూజ్ చేస్తూ ఫస్ట్ గోల్డ్ ఇక్కడ నుంచి ఈ పీక్ దాకా పెరిగింది కాబట్టి ఇలా నేను ఫిబొనాచి రీట్రేస్‌మెంట్ నేను దానికి డ్రా చేసుకుంటే నాకు 78.6 రీట్రేస్‌మెంట్ ఏదైతే ఉందో అక్కడ నేను ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 78.6 దగ్గర ఒక లైన్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇది నా సపోర్ట్ లెవెల్ అని చెప్పి 1591. నేను నా పాస్ట్ వీడియోలో కూడా 1606 చెప్పాను కదా! జస్ట్ ఒక 10, 15 పాయింట్ల డిఫరెన్స్‌లో 1591 దగ్గర 78.6 రీట్రేస్‌మెంట్ యొక్క సపోర్ట్ ఉంది. అండ్ అలాగే నేను ఇంకొక ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్‌టెన్షన్ తీసుకొని, జనరల్‌గా ఫిబొనాచి అనేది ఎమోషన్స్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చెప్తూ ఉంటుందన్నమాట. సో అందుకని ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకొని అంతకుముందు ఫాల్ ఏదైతే ఉందో అంతకుముందు ఫాల్‌కి నేను ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్‌టెన్షన్ డ్రా చేసుకుంటే 1.618 రీట్రేస్‌మెంట్ అనేది నాకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ 1.618 అంటే 1572. సో ఈ రీజియన్‌లో ఇక్కడ ఇంకొక సపోర్ట్ నాకు కనపడుతుంది. 1570 నుంచి 1590 గోల్డ్ ఫ్యూచర్స్ యూఎస్ డాలర్స్‌లో నాకు స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. అండ్ అలాగే ఇంకొక ప్యాటర్న్, సపోజ్ నేను ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. సో బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ద్వారా కూడా నేను చూసుకున్న ఇలాగా నాకు గోల్డ్ ప్రైస్ పడిపోయి ఇలాగా ఫ్లాగ్ షేప్ లాగా వచ్చిందనమాట. సో ఈ ఫ్లాగ్ షేప్ యాక్చువల్‌గా బ్రేక్ అయిపోయింది. సో ఫ్లాగ్ షేప్ బ్రేక్ అయినప్పుడు నేను యూజువల్‌గా ఇక్కడున్న ఎన్ని పాయింట్స్ పడిపోయిందో అదే పాయింట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి పడుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేసుకుంటాను. సో దాని పరంగా నా సపోర్ట్ అనేది సమ్‌వేర్ నియర్ 1630 దగ్గర ఉంది. సో నాకు మల్టిపుల్ సపోర్ట్స్ అనేవి 1570 నుంచి 1630 మధ్యలో ఉన్నాయి.
సో, ఇన్ని సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి యూజువల్‌గా గోల్డ్ ఆ ప్రైస్ లెవెల్ దాకా. మేలో యాక్చువల్‌గా మనకి జ్యువెల్లరీ డిమాండ్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మేలో మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంకి గోల్డ్ డిమాండ్ పెరగొచ్చు. బట్ ఈ లోపు ఈ 5% ఫాల్ ఏవైనా గనక వస్తే అలాంటప్పుడు మనం కొంచెం లార్జ్ సమ్‌లో గోల్డ్‌ని అక్యుములేట్ చేసుకోవచ్చనమాట. అయితే మనం చూసాం ఇక్కడ చాలామంది 55,000లో చాలామంది కొని అక్కడ ఆల్రెడీ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మనం వాళ్ళకంటే ఆల్మోస్ట్ 25% బిలో మనం ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటున్నాం కాబట్టి గోల్డ్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకింకా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. లేదా ఒకవేళ ఎవరైతే ఒక తులం 55,000 రేంజ్‌లో గనక కొని ఉన్నారో వాళ్ళు 40,000-43,000 రేంజ్‌లో వాళ్ళు అక్యుములేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సచ్ థట్ వాళ్ళకి మంచి యావరేజ్ ప్రైస్ అనేది అటైన్ అవ్వచ్చనమాట. సో, ఇప్పుడున్న లెవెల్ ప్రకారం గోల్డ్ అనేది ఇంకొంచెం పడి స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్ ఉంది. ఇంకొక 5% పడ్డ తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఫైనల్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, గోల్డ్‌లో ఒక 10% ఎక్కువ లాభం వచ్చేటట్టు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో, దీనికి యాక్చువల్‌గా గోల్డ్ బై చేయడానికి మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ఫిజికల్ గోల్డ్. అయితే ఈ ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు జనరల్‌గా బయట షాప్స్‌లో మనకి ప్యూరిటీ రిస్క్ ఉంటుంది. లేకపోతే తరుగు ఉంటుంది. మేకింగ్ చార్జెస్ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల గోల్డ్ కొన్ని కొన్ని సార్లు మనం ఆ తరుగు వల్ల, మేకింగ్ చార్జెస్ వల్ల, ప్యూరిటీ రిస్క్ వల్ల మనం డబ్బులు నష్టపోతా ఉంటాం. ఆ రిస్క్ ఉంటుందన్నమాట ఫిజికల్ గోల్డ్‌లో. తర్వాత డిజిటల్ గోల్డ్ ఉంటుంది. అంటే మనం ఫోన్‌పే నుంచో, లేకపోతే పేటీఎం నుంచో, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ నుంచో డిజిటల్ గోల్డ్ బై చేసుకోవచ్చు. అయితే దీంట్లో ప్యూరిటీ రిస్క్ లేదు. లేకపోతే తరుగు ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఏముండదు. గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే దానికి దగ్గరగా పేటీఎం గాని, ఫోన్‌పే గాని ఇలాంటి వాటిల్లో 2.5% వరకు చార్జ్ చేస్తున్నారు. సో, ఆ 2.5% చార్జ్ ఎందుకు మనం పే చేయాలి? వేరే ఆప్షన్స్ ఇంకా బెటర్ ఏమున్నాయి అని గనక చూసుకుంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో, గోల్డ్ ఈటీఎఫ్స్‌లో నాకు తెలిసి గోల్డ్ ఎలా అయితే పెరుగుతుందో గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతూ ఉంటాయి. పెద్దగా రిస్క్ ఏమీ ఉండదు. అండ్ ఫైనల్‌గా సావరిన్ గోల్డ్ బాండ్స్. సో, సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో కూడా గోల్డ్ ప్రైస్ ఎలా పెరుగుతుందో అలాగే పెరుగుతూ ఉంటుంది. పెద్దగా రిస్క్ ఏమీ ఉండదు. కాకపోతే సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఉంటది. అదేంటి అనేది చూద్దాం. అయితే దానికంటే ముందుగా యాడెడ్ అడ్వాంటేజ్ మనకి ఏమున్నాయి అని గనక చూసుకుంటే ఫిజికల్ గోల్డ్ అయితే జనరల్‌గా ఏ పార్టీలోనో లేకపోతే రెగ్యులర్‌గానో మనం ధరించి వాడుతూ ఉండొచ్చు. అదే డిజిటల్ గోల్డ్‌లో పెద్దగా అడ్వాంటేజ్ ఏం లేదు. మనకి చార్జెస్ ఇంకా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో, డిజిటల్ గోల్డ్ అంటే ఫోన్‌పే నుంచి, పేటీఎం నుంచి లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇలాంటి వాటి వల్ల కొనడం వల్ల కొంచెం ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే చార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. అండ్ అలా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్ గనక చూస్తే ఈజీ టు సెల్. ఎప్పుడైనా ఇప్పుడు మనకి ఏ లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేయొచ్చు. సో, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనాలి అనంటే మనం డీమాట్ అకౌంట్ నుంచి లేదా ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం బై చేసుకుంటూ ఉండొచ్చు. కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. అలాగా మనకి రకరకాల బ్యాంక్‌వి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అవన్నీ మనం చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. ఈజీగా మార్కెట్‌లో సెల్ చేసుకోవచ్చనమాట. అండ్ గోల్డ్ పెరిగితే అది కూడా అదే రేంజ్‌లో పెరుగుతూ పడుతూ ఉంటుంది. తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో మనకి అన్నిటికంటే బెస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరగడంతో పాటుగా ప్రతి సంవత్సరం మనకి 2.5% ఆర్‌బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. సో, మనం గోల్డ్ ఏదైతే కొంటున్నామో, ఆ గోల్డ్‌ని రిలీజ్ చేసిన డేట్‌కి గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో, ఆ ప్రైస్‌కి 2.5% యాడెడ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడున్న 4 ఆప్షన్స్‌లో అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఇక్కడ నాకు అడిషనల్ 2.5% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి, సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి చాలా చాలా రైట్ ఆప్షన్ టు బై గోల్డ్. అయితే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో 2.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది గదా! అది మీరు కొన్న రేట్‌కొస్తుందా? లేకపోతే మీరు కొన్న రోజున ఆ గోల్డ్ బాండ్ రిలీజ్ అయిన రేట్‌కొస్తుందా అంటే, గోల్డ్ బాండ్ రిలీజ్ అయిన రేట్‌కొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2019లో రిలీజ్ అయిన గోల్డ్ బాండ్స్ ఏదన్నా కొన్నారనుకోండి. సో, 2019లో యాక్చువల్‌గా గోల్డ్ ప్రైస్ 35,000 దగ్గరలో ఉంది. సో, 35,000కి 2.5% ఇంట్రెస్ట్ వస్తది. అదే 2020లో రిలీజ్ అయిన గోల్డ్ బాండ్స్ కనుక మీరు కొన్నారు అనంటే, సో, 2020లో 55,000 ఉంది గోల్డ్. సో, మీకు 55,000 మీద 2.5% ఇంట్రెస్ట్ వస్తది. సో, ఇప్పుడు మీరు తెలివిగా చేయాల్సిందేంటంటే, గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే ఎక్కువుందో, ఆ ఎక్కువున్నప్పుడు ఉన్న గోల్డ్ బాండ్స్‌ని గనక మీరు కొనుక్కున్నారు అనంటే, మీకెక్కువ ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందనమాట. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అనంటే, వేర్ టు బై, వేర్ టు సెల్. జనరల్‌గా ఇప్పటిదాకా అందరికీ కామన్‌గా గోల్డ్ అంటే బయట షాప్స్‌కెళ్ళి కొనుక్కోవాలి. లేకపోతే డిజిటల్ గోల్డ్ అంటే ఫోన్‌పే, పేటీఎంలో కొనుక్కోవచ్చు. లేకపోతే డీమాట్ అకౌంట్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు అని తెలుసు. సావరిన్ గోల్డ్ బాండ్స్ చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ తెలిసినా కూడా అరే! ఎక్కడ కొనాలి? ఒకవేళ మనకు అమ్మాల్సొస్తే పరిస్థితి ఏంటి? అని చెప్పి డౌట్స్ ఉంటూ ఉంటాయి.
సో దానికోసం బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనంటే డీమ్యాట్ అకౌంట్ అనమాట. సో మీకు డీమ్యాట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ గనక ఉంది అని అనుకుంటే దాని నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ మీరు బై చేయొచ్చు. అయితే యూజువల్‌గా సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఉంటది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అంటే లాక్ ఇన్ పీరియడ్. యూజువల్‌గా మనం గోల్డ్ బాండ్స్ గనక కొన్నాం అనంటే 5 ఏళ్ళో, 7 ఏళ్ళో, 8 ఏళ్ళో మనం ఖచ్చితంగా దాన్ని హోల్డ్ చేస్తాం. సో జనరల్‌గా సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంటాం. అవి కొన్న తర్వాత దాన్ని అమ్మాలి అనంటే దాన్ని మనం సెకండరీ మార్కెట్‌లో, స్టాక్ మార్కెట్‌లో అమ్మాల్సొస్తది. లేదా ఒకవేళ ఆర్‌బీఐ నుంచే రిటర్న్ డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ లాక్ ఇన్ పీరియడ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. బట్ అలా వెయిట్ చేయకుండా మనం ఏం చేయొచ్చంటే సెకండరీ మార్కెట్‌లో అమ్మొచ్చు. కానీ మీ అవసరం మీద అమ్ముతున్నారు గదా! మధ్యలో ఎప్పుడో మీరు యాక్చువల్‌గా 5 ఇయర్సో, 7 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్‌కో సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నారు. కానీ మీరు మధ్యలో మీ అవసరం కోసం అమ్మేస్తున్నారు కాబట్టి సెకండరీ మార్కెట్‌లో మీకు కావాల్సినంత అంటే ఆ రోజు నడుస్తున్నంత ప్రైస్ ఇవ్వరు. దానికంటే తక్కువ ప్రైస్‌కి మీరు అమ్మాల్సొస్తది. సో ఒకవేళ మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గనక కొని సెకండరీ మార్కెట్‌లో అమ్ముతున్నారు అనంటే మీరు నష్టానికి అమ్ముతున్నారు. మరి ఎవరికి అడ్వాంటేజ్ అది? ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని ఎవరైతే డీమ్యాట్ ద్వారా బై చేస్తున్నారో వాళ్ళు చీప్‌గా కొంటున్నారు గదా! సో అందుకోసమని మనం ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే ఎప్పుడైతే వేరే వాళ్ళెవరో సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని ఆర్‌బీఐ ద్వారా కొని మనకి డీమ్యాట్ అకౌంట్‌లో అమ్ముతున్నారో అలాంటి చోట అంటే డీమ్యాట్ అకౌంట్ నుంచి గనక మనం బై చేసుకుంటే మనకి డిస్కౌంటెడ్ ప్రైజెస్‌లో దొరుకుతాయి. సో ఒక 5% 7% డిస్కౌంట్‌లో మనకు దొరుకుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల ఒక 2.5% ఇంట్రెస్ట్ మనకి మిగులుతూ ఉంటుంది. సో ఈ 2.5 ప్లస్ ఇక్కడ ఒక 5-7% 2 యాడ్ చేసుకుంటే మనకొక 10% వరకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనడం ద్వారా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటున్నప్పుడు ఈ 10% అడ్వాంటేజ్ మనకి ఎప్పుడు కనపడతది? మనం ఖచ్చితంగా మెచ్యూరిటీ దాకా వెయిట్ చేస్తే మనకు ఆ 5-7% డిస్కౌంట్‌లో ఇప్పుడు కొంటున్నాం గదా! మార్కెట్‌లో. మళ్ళీ రివర్స్ మనం అమ్మాలంటే ఖచ్చితంగా 5-7% డిస్కౌంట్‌లోనే అమ్మాలి. సో అలాంటప్పుడు ఎట్లాంటి అడ్వాంటేజ్ కనపడదు. బట్ మీరు ఒకవేళ 2024 దాకా 2025 దాకా మీరు టార్గెట్ పెట్టుకొని అంటే నెక్స్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని కొంటున్నప్పుడు మెచ్యూరిటీ దాకా వెయిట్ చేస్తే ఆ 5-7% వస్తది. అండ్ ఎవ్రీ ఇయర్ మీకు 2.5% వస్తది. అంటే ఈ 3 సంవత్సరాల్లో 2.5, 2.5, 2.5 7.5% యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఫుల్ వాల్యూ ఆఫ్ గోల్డ్ ఆ రోజు ఎంత ప్రైస్ అయితే ఉందో అంత మీకు ఆర్‌బీఐ నుంచి రివర్స్ వస్తుంది. సో ఇట్లా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనడం ద్వారా మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే చాలా మందికి ఇంకా కూడా ఇంత చెప్పినా సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో క్వెషన్ ఉంటూ ఉంటుంది. ఎలా బై చేయాలి? ఏంటి అని. సో దీనికోసం సింపుల్‌గా నేను ఒకసారి చూపిస్తాను. నా డీమ్యాట్ అకౌంట్‌లో సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని ఎలా బై చేయొచ్చు? అండ్ అలాగే అక్కడున్న డిఫికల్టీస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో మీరు సావరిన్ గోల్డ్ బాండ్ బై చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఎస్‌జీబీ అని టైప్ చేస్తే సావరిన్ గోల్డ్ బాండ్. సో ఎస్‌జీబీ అని టైప్ చేస్తే మీకు ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది? సెప్టెంబర్ 28 మెచ్యూర్ అయ్యేది కావాలా? అక్టోబర్ 25 మెచ్యూర్ అయ్యేది కావాలా? సో ఇలాగా మనం ఎప్పుడు మెచ్యూర్ అయ్యేది కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక 10 మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక సెలక్షన్ చేసుకోవాల్సుంటది. అంటే ఎందులో కొనాలి అనేది మనం చూసుకోవాల్సుంటుంది. సో ఇక్కడ అన్నీ నేను యాడ్ చేస్తే చూడండి. ఒక చోటేమో 4695 ట్రేడ్ అవుతుంది. ఒక చోట 4670 ట్రేడ్ అవుతుంది. ఒక చోట 4700 ట్రేడ్ అవుతుంది. ఒక చోట 4600 ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఎక్కడ కొంటాం? ఎక్కడైతే మనకి తక్కువ రేటుకొస్తుందో అక్కడ కొనడం మంచిదన్నమాట. అంతే కదా! మనం జనరల్‌గా గోల్డ్ షాపింగ్‌కెళ్ళినప్పుడు ఎక్కడైతే మనకి చీప్‌గా వస్తుందో అక్కడ కొనుక్కుంటాము. సో అలాగే ఇప్పుడు కూడా నేను ఒకసారి మనకున్న సావరిన్ గోల్డ్ బాండ్స్ అన్నీ ఒకసారి వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఎక్కడైతే ఎవరు తక్కువకి అమ్ముతున్నారో ఆ తక్కువకి అమ్మే ప్లేస్‌లో వెళ్లి మనం ఆర్డర్ పెట్టుకొని దాన్ని గనక మనం బై చేసుకున్నాము అనంటే ఆ రోజు మనం గోల్డ్ చీప్‌గా వచ్చేసినట్టే కదా! తర్వాత మీ దగ్గర ఆల్రెడీ ఒకవేళ సావరిన్ గోల్డ్ బాండ్ గనక ఉంటే ఆ మెచ్యూరిటీ దాకా కూడా మీరు వెయిట్ చేయగలిగితే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. సో ఇలాగ సావరిన్ గోల్డ్ బాండ్ యాడ్ చేసుకొని మీరు ఏదైతే బై చేసుకోవాలి సపోజ్ నాకు ఇక్కడ కనిపించే రేట్‌లో 4600 అనేది నాకు లీస్ట్ కనపడుతుంది. ఇక్కడ నేను దీన్ని బై అని క్లిక్ చేసుకొని ఎన్ని కావాలో క్వాంటిటీ అది గనక సెలెక్ట్ చేసుకొని మనం లాంగ్ టర్మ్‌లో సీఎన్‌సీలో బై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా మీరు జీరోదా గాని, అప్‌స్టాక్స్ గాని లేకపోతే ఏ డీమ్యాట్ అకౌంట్ నుంచైనా మీరు బై చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు గనక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి ఉన్నాయి. సో వాటి ద్వారా మీరు ఎయిదర్ జీరోదా గాని, అప్‌స్టాక్స్ గాని లేదా ఆస్తా ట్రేడ్‌లో గాని మీరు నా రిఫరల్ లింక్ ద్వారా గనక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నా కోర్సెస్‌లో బేసిక్ ఫండమెంటల్స్ అండ్ అలాగే హెడ్జింగ్ విత్ ఆప్షన్స్. సో ఈ 2 కోర్సెస్ కూడా నేను మీకు ఫ్రీగా ఈమెయిల్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.